హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు, అదే విధంగా మొత్తం ఎన్ని పోస్టులు ఉండడానికి ఆస్కారం ఉంది, ప్రతి జిల్లాకు మేబీ ఎన్ని పోస్టులు ఉండొచ్చు, అదే విధంగా డిఎస్సి ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, మరి దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా ప్రెసెంట్ టెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, జాయిన్ కాగలరు. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేసి కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మరి ఎస్జిటి ఎగ్జామ్స్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఈ రోజు మార్నింగ్ సెక్షన్ తో ఈ రోజు అనగా 15th కదా, సో డిసెంబర్ 15th 2025 ఈ రోజు మార్నింగ్ సెక్షన్ తో ఎస్జిటి టెట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో రేపైతే ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే 1B ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా రేపటి నుంచి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ అంటే ఎస్జిటి ఎగ్జామ్స్ అయితే ఆల్మోస్ట్ ఈ రోజుతో కంప్లీట్ అయినాయి. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని డిఎస్సి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి స్టార్ట్ చేసే ముందు ఎస్జిటి పరంగా మనము డిఎస్సి బ్యాచ్ వచ్చేసరికి రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, అనగా 16th 12/2025. సో ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఎవరైతే జాయిన్ అవుతారో 16th అనగా రేపు గ్రూప్ లో యాక్టివేట్ చేసి రేపు మొత్తం మీకు ప్రాసెస్ మొత్తం క్లియర్ గా చెప్తాము. నెక్స్ట్ రేపు ఒక ఐడి నెంబర్ కూడా మీకు ఇష్యూ చేస్తాము, దాన్ని బేస్ చేసుకొని కూడా క్లియర్ గా చెప్తాం. మరి 16th అనగా రేపటి నుంచి డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ బ్యాచ్ కి ఎస్పెషల్లీ రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము, రివిజన్ టెస్ట్ ఉంటాయి. అదే విధంగా క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా ఈ బ్యాచ్ కి అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఈ బ్యాచ్ కి రివిజన్ టెస్ట్ తో పాటు క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా ఈ బ్యాచ్ కి అయితే ఫ్రీగా ఇస్తున్నాము. మరి ఇవైతే మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ అయితే క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్, అది కూడా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు క్లియర్ గా లాస్ట్ లో షెడ్యూల్ కూడా ఇచ్చాను, అది అబ్జర్వ్ చేద్దురులేండి. క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు ఇది వచ్చేసరికి మీకు 50 days లో సిలబస్ కంప్లీట్ చేస్తాము. సో క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని 50 days లో సిలబస్ కంప్లీట్ చేస్తాము. తరువాత రివిజన్ టెస్ట్ వచ్చేసరికి 20 days కండక్ట్ చేస్తాము. తరువాత 20 days వచ్చేసరికి క్విక్ రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో టెట్ ఎగ్జామ్స్ ఈ రోజుతో కంప్లీట్ అయినాయి కాబట్టి మన ప్రీవియస్ టెట్ బ్యాచెస్ అన్ని ఈ రోజుతో క్లోజ్ చేస్తున్నాం. అంటే ఈ రోజుతో టెట్ వ్యాలిడిటీ అనేది అయిపోయింది. అలా లాస్ట్ ఎగ్జామ్ డేట్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. చూడండి, కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ప్రెసెంట్ డిఎస్సి సిలబస్ బేస్ చేసుకొని తర్వాత రివిజన్ టెస్ట్లు ఉంటాయి. తర్వాత క్విక్ రివిజన్ క్లాసెస్, నేను మళ్ళీ చెప్తున్నా, క్విక్ రివిజన్ క్లాసెస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని కొన్ని బయట నుంచి కూడా డిఎస్సి ఎగ్జామినేషన్ లో అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. టెట్ లో కూడా అలాగే అడిగాడు. సో మీకు టెక్స్ట్ బుక్ కంటెంటే కాదు, దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ తీసుకున్నాం అనుకోండి. సో క్విక్ రివిజన్ క్లాసెస్ ఏముంటాయి, పర్సంటేజెస్ అంటే బేసిక్స్ అన్ని క్లాసెస్ బేస్ చేసుకొని బేసిక్స్ అన్ని ఉంటాయి. లేదా దానికి ఫర్దర్ గా ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే బయట నుంచి ఏ విధంగా ఛాన్స్ ఉంటుంది, దాని గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాం. అది క్విక్ రివిజన్ అంటే. ఒక మ్యాథ్సే కాదు, మిగతా సబ్జెక్ట్స్ కూడా క్విక్ రివిజన్ అంటే షార్ట్ ఫామ్ లో తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ కవర్ అయ్యే విధంగా మీకు క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం లాస్ట్ 20 days. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మంచి అవకాశము, కేవలం 1200 రూపీస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్ ఉంటాయి, అదే విధంగా క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఈ రెండైతే ప్రెసెంట్ ఈ బ్యాచ్ కి మాత్రమే ఫ్రీగా ఇస్తున్నాము, నెక్స్ట్ బ్యాచ్ కి ఫ్రీగా ఇవ్వడం అయితే జరగదు. సో కేవలం 1200 రూపీస్ మాత్రమే. బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, దయచేసి టైం పాస్ మెసేజెస్ చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా సిన్సియర్ గా ప్రాక్టీస్ గా జాయిన్ కావాలి, ప్రిపేర్ కావాలి, నేను జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. డిఎస్సి
పర్పస్ అని కింద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. 8341949272 ఎంవిఆర్ నంద్యాల. గత మెగా డిఎస్సిలో చాలా ఉద్యోగాలు చాలా ఆస్పిరెంట్స్ సెలెక్ట్ అయినటువంటి ఒక సంస్థగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఎంవిఆర్ నంద్యాల 8341949272 నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా చాలా మంది ఆస్పిరెంట్స్ ఈసారి డిఎస్సి పోస్టులు ఉంటాయా, చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్ ఇది. ఈసారి డిఎస్సి పోస్టులు ఉంటాయా, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉండడానికి ఆస్కారం ఉంది, అదే విధంగా నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి ఆస్కారం ఉంది. మరి దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ నోటిఫికేషన్. మరి దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ 21st వరకు డిసెంబర్ 21st వరకు మనకు టెట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఈ మంత్ అయితే వదిలేసేయండి. నెక్స్ట్ జనవరి 3rd వీక్ లో టెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్ గా జనవరి మంత్ కూడా మనం 99% అయితే వదిలేయచ్చు. అంటే ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే అంతకుముందు లోకేష్ గారు కానివ్వండి, విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, క్లియర్ గా చెప్పారు ఏమని, జనవరిలో నోటిఫికేషన్, మార్చిలో ఎగ్జామ్స్ అనేటువంటి న్యూస్ మనకి ఇప్పుడు కాదు, గత 1 month 2 months నుంచి మనకు ఆ న్యూస్ అనేది స్క్రోల్ అవుతున్న విషయమే. ఏంటి, జనవరిలో నోటిఫికేషన్, మార్చిలో ఎగ్జామ్స్ అని. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ ఉంటుంది. సో టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ అయితే 100% రాదు. రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి సో 3rd వీక్ లో రిజల్ట్ కాబట్టి మనకు 3rd వీక్ లో రిజల్ట్ కాబట్టి 2nd వీక్ ఎండింగ్ ఆ 3rd వీక్ లో మనకు టెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్స్. అంటే మనకు ఓవరాల్ గా మనం అబ్జర్వ్ చేస్తే జనవరి లాస్ట్ వీక్ లో కానివ్వండి లేదా ఫిబ్రవరి 1st వీక్ లో కానివ్వండి మనకు నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం అయితే ఉంది. ఇది మనకు నోటిఫికేషన్ సంబంధించింది. జనవరి లాస్ట్ వీక్. నేను మళ్ళీ చెప్తున్నా, అసలు నోటిఫికేషన్ ఉంటుందా అంటే ఈ కూటమి ప్రభుత్వం స్ట్రిక్ట్ గా చెప్తుంది ఫ్రెండ్స్. ఒకే ఒక విషయం స్ట్రిక్ట్ గా క్లియర్ గా అనౌన్స్ చేస్తున్నారు. ఏంటి, నారా లోకేష్ గారు క్లియర్ గా చెప్తున్నారు, విద్యాశాఖ మంత్రి గారు, ప్రతి సంవత్సరము ఎన్ని పోస్టులైనా ఉండనివ్వండి, ప్రతి సంవత్సరము ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాము. 100% ప్రతి సంవత్సరము డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని ఫస్ట్ నుంచి క్లియర్ గా చెప్తున్నారు. మనము కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సికి ముందు టెట్ కావచ్చు, తర్వాత మెగా డిఎస్సి కావచ్చు, ఇప్పుడు టెట్ కావచ్చు. అంటే 2 సార్లు టెట్ నిర్వహించారు, ఒకసారి మెగా డిఎస్సి నిర్వహించారు. ఈ 3 షెడ్యూల్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే కూటమి ప్రభుత్వము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 days to 50 days కూడా సమయం ఇవ్వటం లేదు. మీరు టెట్ అబ్జర్వ్ చేయొచ్చు, ఫింగర్ కౌంట్ చేయొచ్చు. 45 days ఇచ్చి 46th day నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అంటే కరెక్ట్ గా 45 days మాత్రమే సమయం ఇస్తున్నారు. నెక్స్ట్ ఎన్ని ఆటంకులు వచ్చినా కానివ్వండి వాళ్ళు ఏదైతే షెడ్యూల్ అనౌన్స్ చేశారో దానికి పోస్ట్ పోన్ అనేటువంటి వర్డ్ మనకు లేదు. మనం డిఎస్సి చూసాము, ఎన్నో ఆటంకాలు. సో క్వశ్చన్ పేపర్ల పరంగా కావచ్చు, లేదా డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ల పరంగా కావచ్చు, డేస్ తక్కువ ఇచ్చారనే పరంగా కావచ్చు, సో రకరకాల పరంగా కావచ్చు, ఎటువంటి పోస్ట్ పోన్ అనేది రాలేదు. ఎన్ని కోర్టు కేసులు పడినా కానివ్వండి 100% వాళ్ళు అనుకున్న టైంలో ఇన్ టైంలో సిలబస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, తర్వాత పోస్టింగ్లు ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ మెగా డిఎస్సిలో సెలెక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళు ఆల్రెడీ హ్యాపీగా రోజు స్కూల్లో కూడా వెళ్తున్నారు. అంతకుముందు టెట్ కావచ్చు. అంటే షెడ్యూల్ ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో తర్వాత పోస్ట్ పోన్ అనేటువంటిది లేదు. దీన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే జనవరి క్లియర్ చెప్తూనే ఉన్నారు, జనవరిలో నోటిఫికేషన్ అని క్లియర్ గా చెప్తూనే ఉంది గవర్నమెంట్. కాబట్టి జనవరి లాస్ట్ వీక్ లో కానివ్వండి, అక్కడ మిస్ అయితే ఫిబ్రవరి 1st వీక్ లో కానివ్వండి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని డేస్ సమయం ఉంటుంది? 45 days సమయం కన్నా ఎక్కువగా ఉండదు. మళ్ళీ చెప్తున్నా, 45 days లేదా మాక్సిమము 50 days. ఎందుకంటే గత మెగా డిఎస్సి కావచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ జరిగే టెట్ కావచ్చు, మెగా డిఎస్సికి ముందు టెట్ కావచ్చు, ఏవి అబ్జర్వ్ చేసినా 45 days కన్నా 50 days కన్నా సమయం ఎక్కువ అయితే ఇవ్వలేదు. సో 45 days డిఎస్సి ప్రిపరేషన్ సరిపోతుందా అంటే సరిపోదు. నువ్వు ముందు ఎన్నిసార్లైనా చదువు, అది రివిజన్ కూడా సమయం సరిపోదు. అంటే ముందు నుంచి అందుకే గవర్నమెంట్ చెప్తుంది జనవరిలో నోటిఫికేషన్ డిఎస్సి ఉంటుందని ముందు నుంచి ఎందుకు అనౌన్స్ చేస్తుంది? ముందు నుంచి నువ్వు ప్రిపరేషన్ లో ఉండు బాబు అని క్లియర్ గా చెప్తుంది గవర్నమెంట్. సో ఈ జనవరి లాస్ట్ వీక్ ప్రెసెంట్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు December 15th.
నెక్స్ట్ జనవరి 15కి 30 డేస్, తర్వాత ఒక 10 డేస్ వేసుకున్నా కానివ్వండి, ఇక్కడ ఒక 30 ఒక 10 తర్వాత 40 డేస్ సమయం ఉంది. అంటే మనకి ఇప్పటి నుంచి నోటిఫికేషన్ రావడానికి ఇంకా అప్రాక్సిమేట్ గా 40 to 45 డేస్ సమయం ఉంది. తర్వాత ఒక 45 డేస్ ఉంది. అంటే 45 ఎంత 90 డేస్ సమయం ఉంది. ఆ 90 డేస్ లో మనం ఏ విధంగా ఇచ్చామంటే నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ కంప్లీట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం రివిజన్ కి, క్విక్ రివిజన్ కి మాత్రమే మనం కేటాయిస్తున్నాం. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా నువ్వు సబ్జెక్టులు చదువుకుంటూ కూర్చోకూడదు, రివిజన్ చేయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే అంత నువ్వు సక్సెస్ కాగలవు. అంటే ఇప్పుడు డిఎస్సిలో నువ్వు సక్సెస్ కావాలి అంటే నువ్వు జాయిన్ కాకపో, అది సెకండరీ విషయము. బట్ నీ ప్రిపరేషన్ మాత్రము ఇప్పటి నుంచే కొనసాగించుకొని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా. 50 to 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకో. తర్వాత ఉండేటువంటి 1 month సమయాన్ని రివిజన్ టెస్ట్ల కోసం, రివిజన్ చేయడం కోసం మాత్రమే సమయాన్ని కేటాయించుకో అని చెప్తున్నా. ఇది నోటిఫికేషన్ పరంగా జనవరి లాస్ట్ వీక్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రావడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి, ప్రభుత్వం చెప్పిన దాన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ సెకండ్, ఎన్ని రోజుల సమయం ఉంటుందని నేను చెప్పాను ఇప్పుడే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 డేస్, నోటిఫికేషన్ రావడానికి ఇంకా 40 to 45 డేస్ ఉంది. కాబట్టి ఓవరాల్ గా ప్రెసెంట్ ఇప్పటి నుంచి అయితే మనకి ఇంకా 90 డేస్ సమయం అయితే ఉంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మరి డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండొచ్చు? ఇది చాలా మంది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనకు పోస్టర్ సంఖ్య ఎక్కువ కనిపిస్తేనే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము. పోస్టర్ సంఖ్య తక్కువ కనిపిస్తే నాకేడొస్తుందిలే అనేటువంటి నిరుత్సాహంతో, నాకేడొస్తుందిలే అనేటువంటి నెగిటివ్ థాట్స్ తో ప్రిపరేషన్ జోలికి కూడా వెళ్ళరు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, నెగిటివ్ మైండ్ అనేది క్రియేట్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ ఎప్పుడో వచ్చిన తర్వాత పోస్టర్ సంఖ్య గురించి నువ్వు ఆలోచించావనుకో కష్టం. అందరూ అలాగే ఆలోచించకుండా నేను ఇచ్చేటువంటి సలహా ఒక్కటే, ఎన్ని పోస్టులైనా ఉండనివ్వండి, కావాల్సింది నీకు ఒక్క పోస్టే. ఆ ఒక్క పోస్ట్ కోసం నువ్వేం చేస్తున్నావు? జాబ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు పుడింగ్ కాదు, నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా. జాబ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఇంటెలిజెంట్స్ కాదు. 10th లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు డిఎస్సిలో సాధించవచ్చు. 10th లో సెకండ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా, అంటే ఫెయిల్ అయిన వాళ్ళు అంటే ఫెయిల్ అయిన తర్వాత పాస్ అయిన వాళ్ళు, ఓకేనా? అంటే 10th క్లాస్ లో సెకండ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు 50 to 60% వచ్చినా కానీ ఇప్పుడు డిఎస్సిలో సాధించవచ్చు. అంటే అకాడమిక్ 10th, ఇంటర్, డిగ్రీలు, పీజీలు, డైట్లు వాటి యొక్క పర్సంటేజ్లకి ఈ కాంపిటేటివ్ పరంగా ప్రిపరేషన్ కి సంబంధమే లేదు. సో మీరు ప్రిపరేషన్ వైపు ఫోకస్ చేయండి. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, దానికి అనుగుణంగా ఏ విధంగా మీ స్టాండర్డ్స్ ఉన్నాయని దాన్ని బేస్ చేసుకొని నువ్వు జాబ్ సాధించగలవు. అంటే ఇప్పుడు ఇంకా సమయం ఉంది. లాస్ట్ టైం నువ్వేం మిస్టేక్స్ చేసావో ఒకసారి క్లియర్ గా పేపర్ మీద రాసుకో. నువ్వు మన మెగా డిఎస్సి రాసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎక్కడ తప్పులు చేసావు, నువ్వు ఎక్కడ మిస్టేక్స్ చేసావు, నీ స్కోర్ ఎక్కడ మిస్ అయింది, స్కోర్ మిస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, నీ ప్రిపరేషన్ సరిగా లేకపోవడం వలన, ఆ ప్రిపరేషన్ సరిగా ఎందుకు లేకపోయింది, నువ్వు ఏ సబ్జెక్ట్ మీద డల్ గా ఉన్నావు, క్వశ్చన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ నువ్వు ఒక్కసారి క్లియర్ గా పేపర్ మీద రాసుకున్నావు అనుకోండి, మీరు చేసిన మిస్టేక్స్ మీకు స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తాయి. ఎప్పుడైతే కళ్ళ ముందు మిస్టేక్స్ కనిపిస్తాయో వాటిని సరి చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. క్లియరా? అంటే మిస్టేక్స్ కి ఫస్ట్ మిస్టేక్స్ అబ్జర్వ్ చేయాలి. ఆ మిస్టేక్స్ ని ఎవరైతే ఇప్పుడు సరి చేసుకుంటారో వారు ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో సక్సెస్ అవుతారు. అంటే పోస్టుల సంఖ్య గురించి ఆలోచించొద్దు. బట్ మనం దీని గురించి ఒక మాట మాట్లాడుకోవాలనుకుంటే, గత 1 month ముందు, టెట్ నోటిఫికేషన్ కి ముందు లేదా టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక వారం అంతకు ముందు 2-3 సార్లు న్యూస్ పేపర్స్ లో ఒక న్యూస్ వచ్చింది. కొన్ని న్యూస్ పేపర్స్ లో ఒక న్యూమరికల్ వాల్యూ కనిపిస్తే మరో న్యూస్ పేపర్ లో ఇంకొన్ని న్యూమరికల్ వాల్యూస్ కనిపించాయి. మరి ఏది వాస్తవం అనే దాని గురించి చెప్పాలనుకుంటే, అంతకు ముందు దాని మెగా డిఎస్సికి ముందు వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పింది, అసలు డిఎస్సి వేకెన్సీలు లేవు అని చెప్పింది. తర్వాత ఎన్ని వేకెన్సీలు బయటకు వచ్చాయి, 6100 సంథింగ్ అన్ని వేకెన్సీలు ఉన్నాయి, వీటి వరకు మాత్రమే పోస్టులు రిలీజ్ చేస్తామని క్లియర్ గా చెప్పింది. ఓకే, వైసీపీ ప్రభుత్వం అయిపోయింది, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత ఏం చెప్పారు, 6000 కాదు ఒక 10,000 వేకెన్సీల వరకు ఉన్నాయి అని క్లియర్ గా చెప్పింది. అంటే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్. తర్వాత నోటిఫికేషన్ వచ్చేసరికి ఏమైంది, 10,000 కాదు 16,000 ప్లస్ తో వచ్చింది. అంటే ఏమీ లేవనుకున్నటువంటి పోస్టుల సంఖ్య తర్వాత 6,000కు వచ్చింది, తర్వాత 10,000కు వచ్చింది, లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి 16,000 ప్లస్ కి వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని పేపర్లో వచ్చినటువంటి న్యూమరికల్ వాల్యూస్ మనం అస్సలు నమ్మకూడదు. మీకు స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి న్యూమరికల్ వాల్యూస్ అన్ని పేపర్లో వచ్చినాయే, మీ అందరికీ తెలిసిందే. ఒకసారి డిఎస్సి పోస్టులే లేవన్నారు, అందరికీ తెలిసిందే.
తర్వాత 6,000తో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, అందరికీ తెలిసిందే. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 వరకు వేకెన్సీలు ఉన్నాయని అన్ని న్యూస్ పేపర్స్ లో హైలైట్ అయింది, అందరికీ తెలిసిందే. తర్వాత మనకు 16,000 ప్లస్ పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఆల్రెడీ ఫిల్ చేశారు, అందరికీ తెలిసిందే. అంటే 0 నుంచి 16,000 ప్లస్ పోస్టులతో ఎలా వచ్చాయి అనేది మన క్వశ్చన్ మార్క్. రేపు కూడా అదే పరిస్థితి ఉంటుంది. మేబీ రిటైర్మెంట్ స్టేజెస్ ఉండొచ్చు. ఒక సర్టన్ డేట్ వరకు ఎవరైతే రిటైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ వేకెన్సీ లిస్ట్ అన్ని బయటికి తీయమని చెప్పొచ్చు విద్యాశాఖ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో నోటిఫికేషన్ అనుకోండి, లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనుకోండి, అకాడమిక్ మనకు జూన్ జూలై కల్లా ఫిల్ చేయాలనుకోండి, జూన్ జూలై లేదా ఆగస్టు వరకు ఎవరైతే రిటైర్మెంట్స్ ఉన్నారో, ఆగస్టు లోపు ఏవైతే రిటైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ వేకెన్సీ లిస్ట్ అంతా బయటికి తీయండి. అలా ఒక సర్టన్ డెడ్ లైన్ డేట్ తీసుకొని దాని పరంగా వేకెన్సీ లిస్ట్ అన్ని బయట తీశారనుకోండి, వేకెన్సీ లిస్ట్ వస్తుంది పక్కాగా. దీన్ని బేస్ చేసుకుంటే అప్రాక్సిమేట్ గా జస్ట్ అజంప్షన్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ ఎవరైతే లేదు, జస్ట్ అజంప్షన్ పరంగా నాకు తెలిసి 7,000 నుండి 10,000 పోస్టుల వరకు ఉండొచ్చు అనేటువంటి కొన్ని న్యూస్ అయితే మనకైతే బయటికి కనిపిస్తుంది. ఒక పేపర్లో 2,000 కూడా వేశారు, మీకు క్లియర్గా తెలుసు. 1 మంత్ బ్యాక్ ఒక పేపర్లో 2,000 పోస్టులు రాబోయే డిఎస్సిలో ఉండొచ్చు అని ఇచ్చారు, ఒక పేపర్లో 10,000 వరకు ఉండొచ్చు అని ఇచ్చారు, ఒక పేపర్లో 7,000 వరకు ఉండొచ్చు అని ఇచ్చారు. పేపర్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఎన్ని వేకెన్సీలు ఉంటాయి ఎవరికి తెలియదు. బట్ అజంప్షన్ చాలా వరకు బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ఆధారంగా మాత్రమే చెప్పగలను, 7,000 నుంచి 10,000 వరకు అయితే వేకెన్సీలు అయితే ఉండొచ్చు. మరి దీంట్లో ఎన్ని హెచ్జిటీలు ఉంటాయి, ఎన్ని స్కూల్ అసిస్టెంట్ ఉంటాయని మనకు తెలియదు, జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు. బట్ ఒక్క న్యూస్ అయితే బయటకు వస్తుంది, కర్నూలు జిల్లాకి అయితే మళ్ళీ ఒక 1,800 నుంచి 1,000 వరకు పోస్టులు ఉన్నాయి అంటున్నారు. మనకైతే ఎగ్జాక్ట్ తెలియదు. కర్నూలు జిల్లాకి అయితే మళ్ళీ ఒక 1,000 వరకు అయితే, 800 నుంచి 1,000 వరకు అయితే ఇంకా వేకెన్సీలు అయితే ఉన్నాయి. మిగతా జిల్లాలకు కూడా అప్రాక్సిమేట్ గా 200 నుంచి 300 వరకు మనకు నోటిఫికేషన్ తో రావడానికి ఎక్కువగా ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా కానివ్వండి, పోస్టర్స్ అయితే ఉంటుంది, మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా డిఎస్సి వైపు అయితే ఫోకస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి. ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, బ్లైండ్ గా ప్రిపేర్ కావద్దు. ఫస్ట్ మీ దగ్గర సిలబస్ షీట్ ఉండాలి. ఓపెన్ గా చెప్పాలి అంటే ఫస్ట్ మీ దగ్గర సిలబస్ షీట్ ఉండాలి. ఆ సిలబస్ షీట్ కు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఉండాలి. మా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు, మేము గ్యాదర్ చేసుకోలేకపోయాము, ఎవరు అడిగినా ఇవ్వటం లేదు, ఈ సాకులన్నీ మనం చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. గ్యాదర్ చేసుకోవాలంటే పెద్ద విషయం కాదు. సో తర్వాత ఒకవేళ అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత బుక్ స్టాల్లలో కూడా టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి. ఇప్పుడంటే మేబీ దొరకవు, ఎందుకంటే అకాడమిక్ స్టార్ట్ అయ్యి చాలా నెలలు అయింది కాబట్టి. సో రేపు మళ్ళీ ఆల్మోస్ట్ జూన్లో నోటిఫికేషన్ అంటే ఇప్పటికి గవర్నమెంట్ స్కూల్స్లో ఆల్మోస్ట్ ఫస్ట్ సెమిస్టర్ అన్ని సిలబస్ అయిపోయి ఉంటాయి. అన్నీ ఒకేసారి అడగవలసిన అవసరం లేదు అందరినీ. ఒక విద్యార్థిని ఒక బుక్, మరో విద్యార్థిని ఇంకొక బుక్. ఒక బుక్ ఇవ్వడం వల్ల ఆ విద్యార్థికి నష్టం ఏమి ఉండదు. ఆ బుక్ ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఆ విద్యార్థికి ఆ బుక్ ఇచ్చేస్తే సరిపోతుంది. అన్ని ఒకరిని అడిగితే ఎవ్వరు ఇవ్వరు. సో గ్యాదర్ చేసుకోవాలనేటువంటి నీలో ఒక కోరిక ఏర్పడితే ఖచ్చితంగా బుక్స్ గ్యాదర్ చేసుకోవడం పెద్ద విషయం అయితే కాదు. సో అందరికీ ఖచ్చితంగా ప్రతి ఆస్పిరెంట్కి పక్కన ఆ పక్కన ఈ పక్కన ఎవరో ఒకరు గవర్నమెంట్ స్టూడెంట్స్ ఉంటారు, లేదా మీకు తెలిసిన గవర్నమెంట్ టీచర్ ఎవరో ఒకరు ఉంటారు. ఒక బుక్ అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. మీరు నాకు సెట్ కావాలి అంటే ఎవ్వరు ఇవ్వరు. సో ఒక బుక్ అలా గ్యాదర్ చేసుకుంటే మీరు మెయిన్గా సైన్స్ సోషల్ గ్యాదర్ చేసుకున్నా చాలు. మ్యాథ్స్ మన వీడియోస్ అయితే పక్కా, అంటే మిగతా వాళ్ళైతే మ్యాథ్స్, సైన్స్, సోషల్, అదేవిధంగా తెలుగు, ఇంగ్లీషు, ఇప్పుడు జీకే, కరెంట్ అఫైర్స్, తర్వాత విద్యా దృక్పథాలు సిలబస్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి మనకు కొన్ని వీడియోస్ ఫాలో అవుతున్నా కానివ్వండి, కొన్ని టైం టేకెన్ ఉండేటువంటివి కొంచెం టెక్స్ట్ బుక్స్ చదివితే మీకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట. అందుకని టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎప్పుడైనా కానివ్వండి 7th సోషల్ ఒకరిని అడగండి, టెక్స్ట్ బుక్ గ్యాదర్ అయింది అనుకోండి, మేలే కదా. టెక్స్ట్ బుక్ చదువుకుంటూ అంటే 2 గంటల వీడియో వినేది అర్ధ-గంట కల్లా టెక్స్ట్ బుక్ లో కవర్ చేయొచ్చు. తర్వాత ఎగ్జామ్ రాస్తే మీకు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనేది ఎలా తెలుస్తుందంటే ఎగ్జామ్ రాస్తే తెలుస్తుంది. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, టాపిక్ మీకు అర్థం కానప్పుడు క్లాస్ వింటే సరిపోతుంది. లేదా ఏదైనా కానివ్వండి, అంటే ఇలా నేను చెప్పేది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి, సిలబస్ షీట్ 100% పక్కన పెట్టుకోండి, ఏదైనా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి, నెగిటివ్ థాట్స్ అస్సలు రానియద్దు. ఎవరైతే నీ మైండ్కు నెగిటివ్ క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళని 100% ప్రెజెంట్ అయితే హైడ్ చేయండి. సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి అని మాత్రం క్లియర్గా చెప్పగలను. ఏది ఏమైనా
నువ్వు డిఎస్సి సాధించాలనేటువంటి ఒక తపన నీలో ఉంటే ఎవరైనా డిఎస్సి మన మెగా డిఎస్సి కావచ్చు, అంతకుముందు కావచ్చు, డిఎస్సి సాధించాలంటే వాళ్ళు ఏదో 2 నెలలు 3 నెలలు కష్టార్జితం కాదు. వాళ్ళు ఖచ్చితంగా 2-3 సంవత్సరాల యొక్క కళ. ఈవెన్ మ్యారీడ్ మెన్స్ అనుకోండి, పిల్లల్ని వదిలేసి కూడా వాళ్ళ ప్రిపరేషన్ పిల్లలకు దూరంగా ఉంటూ సరిగా తినక స్కూల్లోకి వెళ్తూ ఉంటే ఆ టైంలో చదువుకొని కూడా జాబులు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కష్టార్జితము. మీరేదో ఒక 4 నెలలు చదివి, 3 నెలలు చదివి నాకు డిఎస్సి జాబ్ రాలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడండి, ఖచ్చితంగా జాబ్ అయితే సాధించగలరు. సో ఎప్పటి నుంచైనా కానీ మీ ప్రిపరేషన్ వైపు కొంచెం దృష్టి సాధించండి. రాబోయే డిఎస్సిలో పక్కాగా మీరు విజయం అయితే సాధించగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటే కంటిన్యూషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ ఎస్జిటి పరంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాము. ఈ బ్యాచ్కి ఎస్పెషల్లీ రివిజన్ టెస్ట్తో పాటు క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. రివిజన్ ఎగ్జామ్స్ ఫ్రీగా ఉన్నాయి, క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఉన్నాయి. మరి షెడ్యూల్స్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. మరి ఒక్కసారి మీరు దీని గురించి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చినా లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్ మరి కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఒక షెడ్యూల్ వైజ్గా ఉంటాయి. మీకు 50 to 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. ఇంకా ఎగ్జామ్స్కి ముందు లాస్ట్ 20 డేస్కి ముందు క్విక్ రివిజన్ క్లాసెస్, ఎందుకంటే చాలా యూజ్ కావాలి కాబట్టి క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అది కూడా కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి. ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్. మరి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మరి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. 16th వరకు మనము అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఈరోజు రేపు వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. తర్వాత షెడ్యూల్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి టైంపాస్ మెసేజెస్ చేయొద్దు. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. 16th వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. మరి 16th మీకు ఎవరైతే పేమెంట్ చేసి ఉంటారో వారికి గ్రూప్లో యాక్టివేట్ చేసి మీకంటే ఒక ఐడి నెంబర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ ఐడి నెంబర్ ద్వారా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, క్లాసెస్ కూడా ఎప్పుడైనా వినవచ్చు. ఒక్కసారి షెడ్యూల్ అబ్జర్వ్ చేద్దాము. ఫస్ట్ 17th మీకు 16th గ్రూప్లో యాక్టివేట్ చేసి మీకు ప్రాసెస్ మొత్తం మీకు క్లియర్గా పేమెంట్ వాళ్ళకైతే షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీకు పేమెంట్ గ్రూప్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ప్రాసెస్ 17th మీకు మార్నింగే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ షెడ్యూల్. సో మార్నింగ్ ఆల్మోస్ట్ 5 to 6 మధ్యలోనే షెడ్యూల్ ఇచ్చేస్తాం అనమాట. సో షెడ్యూల్తో పాటు ఈ షెడ్యూల్కు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు మార్నింగే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్ కాబట్టి సో 17th మీకు క్లాసెస్కి సంబంధించిన షెడ్యూల్, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 18th ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కసారి చూద్దాము. 17th 3rd క్లాస్ మ్యాథ్స్ మొత్తం ఇచ్చాము, ఎందుకంటే బేసిక్సే కాబట్టి. ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని పెరుగుదల వికాసము, అదేవిధంగా వికాస సూత్రాలను బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని, విద్యా చరిత్రను బేస్ చేసుకుంటే విద్య అంటే ఏంటి, విద్య యొక్క అర్థాలు ఏంటి, నిర్వచనాలు ఏంటి, వేద విద్య అంటే ఏంటి, బౌద్ధ విద్య అంటే ఏంటి, జైన విద్య అంటే ఏంటి, ఇస్లాం విద్య అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి విద్య గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఛందస్సు, నెక్స్ట్ 3rd క్లాస్ ఈవీఎస్ బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది. అదేంటి ఇంగ్లీష్ యాడ్ కాలేదు, ట్రై మెథడ్స్ యాడ్ కాలేదు, జీకే కరెంట్ అఫైర్స్ యాడ్ కాలేదని మీరు అడగచ్చు. ఫ్రెండ్స్, అన్నీ ఒకేసారి మీరు చదవలేరు కాబట్టి సో నెక్స్ట్ విద్యా దృక్పథాలు అయిపోయిన వెంటనే మీకు ఇంగ్లీష్ యాడ్ అవుతుంది. అలా ఒక సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేస్తాం. అలా 50 to 60 డేస్ కల్లా మీకు డిఎస్సి సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది షెడ్యూల్. 17th మార్నింగే షెడ్యూల్ ఇస్తాం. వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాం అనమాట. అది షెడ్యూల్ కిందనే మీకు క్లాసెస్ కూడా ఉంటాయి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లాస్ వినొచ్చు, లేదా మీ దగ్గర బుక్స్ ఉంటే బుక్స్ ఫాలో కావచ్చు. 100% సిలబస్ బేస్ చేసుకునే కాబట్టి మీకు క్లియర్గా బుక్స్ మీ దగ్గర ఉంటే బుక్స్ ఫాలో అవ్వండి. ఏవైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లాసెస్ కూడా రెఫర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఇలా ఉంటాయి అనమాట. అంటే 3rd క్లాస్ కాబట్టి మొత్తం కలిపి ఎగ్జామ్స్ ఇచ్చాము. యాక్చువల్గా అయితే క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి అనమాట. సో
చూడండి మ్యాథ్స్ సంబంధించినటువంటి దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఐడి నెంబర్ అడుగుతుంది. మేము ఇచ్చే ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. అన్ని ఆన్సర్స్ చేసి లాస్ట్న సబ్మిట్ చేయగానే మీకు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు, తప్పు చేసిన దాని యొక్క ఆన్సర్స్ ఏంటి, మొత్తం మనం టెట్ డిఎస్సికి సంబంధించి రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకుంటాం. చూడండి ఆ విధంగా మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అంటే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు, తప్పు చేసిన దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అవన్నీ మీకు క్లియర్గా ప్రోగ్రెస్ మొత్తం అక్కడైతే డిస్ప్లే అవుతుంది. చూడండి ఎగ్జామ్స్ కూడా మనకు ఏ టాపిక్ ఆ టాపిక్కే ఉంటాయి, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే ఉంటాయి. కాబట్టి మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసుకుంటే 100% అయితే సక్సెస్ కాగలరు. ఇది నెక్స్ట్ 17th షెడ్యూల్ క్లాసెస్ అని చెప్పాను కదా. నెక్స్ట్ 18th ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ 19th మళ్ళీ డే టు షెడ్యూల్. మరి డే టు షెడ్యూల్ ఇచ్చినప్పుడు నేను డే 1 రాయడం మర్చిపోయాను, రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ షెడ్యూల్ అయినా కానివ్వండి డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు యాక్టివ్లోనే ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది డే టు షెడ్యూల్. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ చూడండి క్లియర్గా క్లాసెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ డే 3 షెడ్యూల్ క్లియర్గా ఉంది చూడండి. అంటే స్వాతంత్రం పూర్వం కమిటీలు, స్వాతంత్రం అనంతరం కమిటీలు క్లియర్గా మీకు ప్రతిదీ క్లాస్ వైజ్గా ఉన్నాయి. చూడండి 3rd 4th బేసిక్స్ కాబట్టి అన్ని కలిపించాము. సో ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, ఫిఫ్త్ లెసన్. నెక్స్ట్ నోమ్ చోమ్స్కీ, కార్ల్ రోజెస్, ఎరిక్సన్, సందులు పార్ట్ 1 పార్ట్ 2. నెక్స్ట్ స్వాతంత్ర అనంతరం కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి పార్ట్ 1 పార్ట్ 2. నెక్స్ట్ 4th క్లాస్ ఈవీఎస్ 6 to 11 లెసన్స్. నెక్స్ట్ డే 4. అలా ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్ మీకు క్లియర్గా షెడ్యూల్ వైజ్గా ఉంటాయి. కాబట్టి మీరు 100% అయితే మీరు సక్సెస్ అయితే కాగలరు. ఇలా ఒక ఆర్డర్లో ఉంటుంది. అదేవిధంగా మీకు 50 to 60 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. డిఎస్సి ఫుల్ కోర్సు అంటే ఇక్కడ ఇంగ్లీష్ కనిపించడం లేదు కదా, ఉంటుందో ఉండదని మాత్రం అనుకోవద్దు. ఇంగ్లీష్ ఉంటుంది, జీకే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్. ఇవి అయిపోయిన తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అవి అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో క్విక్ రివిజన్ క్లాసెస్. అంటే ఇంకా గన్గా అంటే మొత్తం ఇప్పుడు ఒక శాతాలు తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాము. దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి, ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీకు క్విక్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి అనమాట. అంటే టెక్స్ట్ బుక్ కంటెంట్తో పాటు ఎక్స్ట్రాగా కూడా, ఎందుకంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ కంటెంటే కాదు, కొంచెం రిలేటెడ్గా బయట నుంచి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా మీకు లాస్ట్లో క్విక్ రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు జాయిన్ అయితేనే మీకు కరెక్ట్గా డిఎస్సికి అయితే పర్ఫెక్ట్ ప్లానింగ్, పర్ఫెక్ట్ షెడ్యూల్ అయితే మీరు సెట్ చేసుకోగలరు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము తర్వాత సమయం ఉండదు. 100% తర్వాత 45 days కన్నా 50 days, 45 days to 50 days కన్నా సమయం ఉండదు. ఆ టైంలో డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేయడం చాలా చాలా కష్టం. ఇప్పుడైతే ఇంకా టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి ఒక 20-25 days వేసుకున్నాం, తర్వాత ఒక 15 days వేసుకున్నాం, ఇక్కడ 45 days వస్తుంది, తర్వాత ఒక 45 days. ఓవరాల్గా ఇప్పటి నుంచి అయితే 90 days సమయం అయితే ఉంది. మరి డిఎస్సి సాధించాలి అనుకుంటే మాత్రము టైం అయితే వృధా చేసుకోవద్దని మాత్రము మీకు ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. మరి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.